జై భీమ్. జై భీమ్. ఈ రోజు ఈ ప్రోగ్రాం చేయడానికి ముఖ్యమైన కారణం అమిత్ షా, బీజేపీ యొక్క మంత్రి అమిత్ షా తెలుసు అందరికి. నిన్న జరిగిన పార్లమెంటులో అంబేద్కర్ 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 అనే ఒక విషయాన్ని మాత్రమే ప్రపంచానికి పరిచయం చేస్తున్నారని అంబేద్కర్ మీద ఒక అనిశ్చిత వ్యాఖ్య చేసిండు. నిజానికి ఈరోజు అంబేద్కర్ లేకపోతే అమిత్ షా పార్లమెంట్లోకి రాడు. అంత అంబేద్కర్ అవసరం లేకపోతే రాజ్యాంగబద్ధమైన రాజకీయం చేసి ఎందుకు వచ్చిండు? రాకూడదు. ఏదో దేవుడు 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 అనుకుంటే పోతే పుణ్యం వస్తుంది అన్న మాటలో మాట్లాడాడు. మరి పుణ్యం తీసుకోపోయి అమిత్ షా రోజు పార్లమెంట్కి ఎందుకు వచ్చాడు? పార్లమెంట్కి వచ్చాడంటే అది కారణం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం మాత్రం. ఆ రాజ్యాంగం ఉంది కాబట్టి పార్లమెంట్కి వచ్చాడు. నీకు రాజ్యాంగం కావాలా, నీకు భక్తి కావాలనుకుంటే, నీకు భక్తి కావాలనుకుంటే నువ్వు తక్షణమే పార్లమెంట్ నుంచి బయటికి వెళ్ళిపోలేను. నీకు రాజ్యాంగం అవసరం లేనప్పుడు నువ్వు ఉండకూడదు. ఎందుకున్నావు? నువ్వు రాజీనామా చేసి నీ మంత్రి పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోను. కానీ అలా కాకుండా పబ్లిక్ని మత్తబెట్టడానికి గెలిచేదాకా ఏదో అంబేద్కర్ ఫోటో తీసుకుని ఇట్లా జై భీమ్ అని గెలిచినాక